అలాంటిది మన ఇంట్లో వండిన వంటల్ని వాళ్లకి కూడా పెట్టి మన ఇంటి గౌరవాన్ని శ్రీలక్ష్మి పెంచింది. అలాంటి శ్రీలక్ష్మి మీద చేయి చేసుకుంటావా? మర్యాదగా శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు. పెద్దయ్య, అమ్మగారేదో కోపంలో చేసేసుకున్నారు. దానికి నానేం బాధపడట్లేదు. ఒగ్గేయండి పెద్దయ్య. తినే దగ్గర నుంచి మధ్యలో లేవకూడదంటారు. కూకోండి పెద్దయ్య. మావయ్య కూకోండి, సినిమావయ్య అందరూ కూకోండి. ప్రియమద, శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్తావా? లేదంటే శ్రీలక్ష్మి చేతే నీ చెంప కూడా పగలగొట్టించమంటావా? వాట్? వద్దు పెద్దయ్య. ఊరుకో శ్రీలక్ష్మి. ప్రియమద, క్షమాపణ చెప్పు. చెప్పు. సారీ సారీ సారీ. అమ్మగారు, అమ్మగారు. ఏటి పెద్దయ్య మీరు? అమ్మగారు చూడండి ఎట్టా వెళ్ళిపోయారో. పోతే పోని, సంస్కారం లేని మనుషులు అంతకంటే ఏం చేయగలరు? అమ్మా శ్రీలక్ష్మి, మా ప్రియం వదని నేను క్రమశిక్షణతో పెంచలేకపోయాను. తన వల్ల ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉన్నావు. నిన్నిలా చూడలేకపోతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి నన్ను కూడా క్షమించమ్మా. అయ్యో పెద్దయ్య. వాట్? అయ్యో నాన్నగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? ఆవిడ గారు నాకు అమ్మలాంటి వారు. మా అమ్మే నన్ను కొట్టిందనుకుంటాను. ఒగ్గేయండి పెద్దయ్య. నీ గొప్ప మనసుకి రెండు చేతులెత్తి దండం పెట్టాలనుందమ్మా. కానీ వయసులో చిన్నవాళ్లకి దండం పెడితే ఆయుష్ తగ్గుతుందంటారు. అందుకే ఆ పని చేయలేకపోతున్నాను. శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి మొహం కడుక్కునరా అమ్మా. అట్టగే పెద్దయ్య. వెళ్ళు. మీరు కూర్చొని భోంచేయండి. కూర్చోండి. కూర్చో మధుసూదన్. కూర్చోండి. కూర్చోండి. ఛ, అనవసరంగా నా వల్ల పెద్దయ్య గారి చేత ప్రియంవద అమ్మగారు దెబ్బ కాచారు. అయినా ఆవిడికి నానంటే ఎందుకంత కోపం? నా నేటి చేసినా ఎందుకంత సిరాకు పడతారు? అసలు ఆవిడికి నాకు ఏటి సంబంధం? ఒసే లక్ష్మి, మా నాన్నతో నన్ను కొట్టిస్తావా? నాతోనే సారీ చెప్పించుకుంటావా? చెప్తా. నేనంటే ఏంటో త్వరలోనే చూపిస్తా.